నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈ వీడియోలో నేను మీకు ఒక బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను. ఈ డిజైన్ వచ్చి సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు డిజైన్ గీసుకోవటం రాకపోయినా ఈ వర్క్ అయితే మీరు చాలా సింపుల్గా వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఎలాగనేది వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ముందుగా లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. హ్యాండ్స్కి వచ్చి నేను పానీ వర్క్ చేశాను. నా ఛానల్లో ఇంతకుముందు పానీ వర్క్, థ్రెడ్తో పానీ వర్క్ ఎలా చేసుకోవాలని చూపించాను. నేను ఇప్పుడు బీడ్స్తో స్టిచ్ చేశాను అనమాట పానీ వర్క్. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. నేను బీడ్స్తో షుగర్ బీడ్స్ అనమాట, షుగర్ బీడ్స్ A1 జరీ థ్రెడ్తో నేను ఇలా వర్క్ అయితే చేశాను అనమాట. ఇలా 2 బీడ్స్ ఎక్కించుకొని గొలుసు వేసి మళ్ళీ 2 బీడ్స్ మళ్ళీ గొలుసు, అలా 2 పూసలు ఎక్కించుకుంటూ గొలుసు వేసుకుంటూ రావాలి. అలాగే స్ట్రైట్గా కాకుండా ఇలా రౌండ్ తిప్పుతూ మెలికలుగా తిప్పుకుంటూ మన బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎలా అయితే మీరు గొలుసు కుట్టు స్టిచ్ చేశారో సేమ్ అలాగే పూసలతో మీరు ఈ వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుందన్నమాట. ఓన్లీ మీరు థ్రెడ్ వర్క్ గొలుసు కుట్టే కాబట్టి మెలికలు తిప్పుకుంటూ వర్క్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. మనం బీడ్స్ ఎక్కించాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. వర్క్ అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే నేను చూడండి, పైన పింక్ కలర్ కుందన్స్ అంటించి దాని చుట్టూ అవుట్లైన్ కింద నేను గొలుసు కుట్టు అయితే కుట్టాను. ఓకేనా. కింద నేను ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేశాను. మీకు ఏ కలర్ అయితే మీ శారీలో ఉందో ఆ కలర్ అయితే తీసుకోండి. ఇలా హ్యాండ్కి అయితే నేను షార్ట్ హ్యాండ్స్ తీసుకొని ఇలా వర్క్ అయితే చేశాను అనమాట. ఈ డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ఈ డిజైన్ అయితే చేయండి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మీరు చేస్తూ ఉంటే కొంచెం ఫాస్ట్గా వస్తుంది. బీడ్స్ ఎక్కించి స్టిచ్ చేయడం కాబట్టి కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఓకేనా. తప్పకుండా ఈ డిజైన్ అయితే ప్రాక్టీస్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ డిజైన్ అయితే మీ బ్లౌజ్ మీద వర్క్ అయితే చేసేసుకోండి. అలాగే నేను జుమ్కీస్ వేశాను, నాకు శారీలో ఉన్నాయన్నమాట. అందుకే నేను ఈ టైప్ జుమ్కీస్ వేశాను. ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా గీసుకోవాలని నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే మనకి డిఫరెంట్గా ఉంటాయి కదా. నేను ఒక శారీలో ఉన్న దాన్ని నేను ఇక్కడ వేసాను అనమాట బ్లౌజ్ మీద. ఇలా ఒక 6 అయితే నేను వేసాను. లేవు ఇవి వద్దు అనుకుంటే ఓన్లీ నేను నెక్కకి వేసాను కదా, ఆ డిజైన్ వరకు మీరు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. అలా వర్క్ అయితే చేసేసుకోండి. ఈ జుమ్కీస్ అయితే తీసేయండి, మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా ఈ బీడ్స్ కుట్టడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీరు ఫస్ట్ నెక్కి హ్యాండ్స్కి ఇలా చేసుకోండి. అలాగే నేను నెక్కి వచ్చి నేను పానీ వర్క్ చేయలేదు. చూడండి, ఒక్కొక్క బీడ్కి నేను ముడి వేసుకుంటూ వచ్చాను. బీడ్స్నే నేను ఒక్కొక్క బీట్ ఎక్కించి ఒక్కొక్క ముడి వేసుకుంటూ వచ్చాను అనమాట. అంటే కొంచెం డిఫరెంట్గా లుక్ బాగుంటుందని నేను ఇలా చేశాను అనమాట. పానీ వర్క్ చేయలేదు. చూడండి. అలాగే నేను రైట్ సైడ్ వచ్చి నేను బాగా దగ్గరగా కుట్టాను. లెఫ్ట్ సైడ్ వచ్చి నేను కొంచెం తక్కువగా కుట్టాను అనమాట. ఓన్లీ మన సొంత బ్లౌజ్ అయితే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ వచ్చి పైట్ చెంగు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా కుట్టినా పర్వాలేదన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క బీట్కి మనం ముడి వేస్తున్నాం కాబట్టి చాలా టైం పడుతుంది. అందుకని నేను నా సొంత బ్లౌజ్ కాబట్టి నేను ఇలాగైతే స్టిచ్ చేశాను. అక్కడ మధ్యలో నేను పింక్ కలర్ కుందన్స్ అయితే అంటించాను అనమాట. రౌండ్ షేపు, కొంచెం చిన్న సైజు కాదు, కొంచెం పెద్ద సైజు తీసుకొని నేను ఓన్లీ జస్ట్ అక్కడక్కడ నేను కుందన్ అయితే అంటించాను. చూడండి, బీడ్స్కి నేను ప్రతి బీడ్కి నేను ముడి వేసాను అనమాట. జెరీ థ్రెడ్ అయితే ఇలా లుక్ బాగుంటుంది, థ్రెడ్ మెరుస్తుంది, అలాగే బీడ్స్ కూడా మెరుస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓన్లీ మీకు ఆల్రెడీ నాట్ ఎలా వేయటమో మీకు వచ్చేసింది కాబట్టి ఇలా ఒక్కొక్క పోస్ ఎక్కించుకొని ఒక్కొక్క ముడి వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే నెక్ కూడా మీరు పానీ వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా జుమ్కీస్ కావాలంటే ఇలా జుమ్కీస్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇలాగా హ్యాండ్కి వచ్చి నేను ఇలా పానీ వర్క్ చేశాను. నెక్కి వచ్చి నేను ఒక్కొక్క పోస్కి ముడి వేసాను అనమాట. మీకు ఏది నచ్చితే ఆ డిజైన్ అయితే చేసేసుకోండి. ఓకేనా. మీరు హ్యాండ్స్కి కూడా కావాలంటే ఒక్కొక్క పోస ఎక్కించుకుని ముడి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకేనా. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఫ్రెండ్స్. డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. డిజైన్ ఎలా ఉందో నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.